హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పుచ్చకాయ యొక్క జ్యూస్ అనేది నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఒక పుచ్చకాయని అనేది తీసుకోవాలి, దానిలోని ఒక హాఫ్ ముక్కను తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత దానిలో ఉన్న విత్తనాలను బయటికి తీసేయాలండి. ఆ విత్తనాలు ఉంటే ఎక్కువగాను కడకడలాడుతుంది, తర్వాత అంతగా టేస్ట్ అనిపించదు. అందువల్ల ఆ విత్తనాలను తీసి వేరేగా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనకి ఇష్టం ఉంటే ప్లెయిన్ జ్యూస్ తాగొచ్చు, లేదు పుదీనా నిమ్మకాయ వేసుకొని కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. కానీ మా ఇంట్లో ఎక్కువగాను ప్లెయిన్ జ్యూస్ అంటేనే ఇష్టం కాబట్టి నేను ప్లెయిన్గానే మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టిన తర్వాత దాంట్లోని స్వీట్కి తగ్గట్టు షుగర్ అనేది వేసుకోవాలండి. ఆ షుగర్ వన్ స్పూనే వేసుకున్నాను నేను. వేసుకుని మిక్సీ పట్టి దాన్ని వేరేగా స్టెయిన్ చేసుకున్నానండి. స్టెయినర్లోని జ్యూస్ని వంపి కొద్దిగా స్టెయిన్ చేసుకున్నాను. ఆ వచ్చిన దాన్ని కొంచెంగా చెంచా సహాయంతో ఏ విధంగా కలుపుకోవాలండి. జ్యూస్ అంతా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ జ్యూస్ని వేరే గ్లాస్లో వేసుకోవాలండి. వేసుకొని 2 ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా తాగితే సూపర్గా ఉంటుందండి. రెడీ తర్బూజా పుచ్చకాయ జ్యూస్ అనేది ఎంతో టేస్టీ అయిన పుచ్చకాయ జ్యూస్ రెడీ అండి. బాయ్ బాయ్.